కవిత కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే ప్రసక్తి ఉండదు. రైట్ రైట్ మళ్ళీ వస్తానండి. సునీతారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. ఏం చెప్తారు కౌశిక్ యాదవ్ గారు చెప్పిన కమెంట్స్ కి? ఏం చెప్తారు అంటే కేసులు మీరే పెడతారు, తర్వాత పదవులు ఇస్తారు అని అంటే ఏం చెప్తారు? ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మీరు కూడా నెక్స్ట్ బీజేపీలోకి తీసుకుంటారు అన్నట్లుగా ఆయన చెప్తున్నారు, పదవులు కూడా ఇస్తారని చెప్పేసి అంటున్నారు. ఏంటి ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ మేడం. జీటీవీ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు మాట్లాడింది ఎట్లుందంటే దొంగ దొంగలాగా అంటారు కదా సామెత, అదిలాగా ఉంది. స్కామ్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఇంకా ఎవరు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కవిత గారు మాట్లాడింది, ఏం మాట్లాడింది? వాళ్ళ డాడీకో లెటర్ రాసుకుంది, దానికి మాకు ఏం సంబంధం? మరి ఆమె వెనక ఎవరు? ఇప్పటి వరకు మనకు సోషల్ మీడియాలో కానీ, టీవీలలో కానీ, పేపర్లలో కానీ దాని వెనక ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారనే చెప్తున్న సందర్భము. ఆమె లెటర్లు ఏం రాసింది? బీజేపీ పార్టీ గురించి మీరు మెతకగా ఉన్నారు డాడీ అని రాసింది. మెతకగా ఉండేదేంటి మేడం? మేము వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో గెలిచినాం, మొన్న ఎంపీ ఎలక్షన్లలో 0 వాళ్ళకి మేము గెలిచినాం, మళ్ళీ మధ్యలో జరిగిన బై ఎలక్షన్లలో గెలిచినాం, ఇప్పుడు మొన్న చేసిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గెలిచినాం. అది వాళ్ళు పోటీ చేయలేదు కాబట్టి గెలిచారని చెప్పేసి అంటున్నారు కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు కాబట్టి బీజేపీ గెలిచిందని అంటున్నారు. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మరి ముఖ్యమంత్రి గారు కూడా కరీంనగర్ పోయి ఏం చెప్పినారు? మాకు ఓటేసినా పర్వాలేదు, వేయకున్నా పర్వాలేదు, మాకేం మునిగిపోయేది కూడా లేదు, వేస్తే వేయకపోతే ఒక సీట్ గెలవకపోతే అని చెప్పొచ్చిండ్రు. అంటే ఇండైరెక్ట్ గా బీజేపీకి ఓట్లేయమని చెప్పొచ్చిండ్రా? ఏం మాట్లాడతారో అర్థం కాకుండా మాట్లాడతారు మేడం. ఇప్పుడు ఆమె జైలుకు పోవడానికో, ఆమె ఈడీ రైడ్స్ కావడానికో, ఆమె లిక్కర్ స్కామ్ లో పోవడానికో బీజేపీకి ఏ విధమైన కారణం కానే కాదు. ఎందుకు అంటే ఆమె ఎక్కడో ఢిల్లీలో ఉన్న లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యి తీగ లాగితే డొంక కదిలిందని చెప్పేసి అక్కడ జరిగిన కేసులో తీగ లాగితే ఇక్కడ ఈమె తేలింది. ఈడీ కేసులు పెట్టారు, ఇంట్రాగేషన్ చేశారు, వాళ్ళకి ఈమె మీద అనుమానాలు వచ్చింది, మన జైల్లో పెట్టారు. అసలు బీజేపీకి ఆమె కేసుకు అసలు ఏమైనా సంబంధం లేదు. ఆ విషయంలో క్లియర్. ఇక వాళ్లకు కాంగ్రెస్ వాళ్లకు బీఆర్ఎస్ వాళ్లకు సంబంధాల గురించి మాట్లాడితే స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఆమె బిజినెస్ పార్ట్నర్ అండి కవిత గారు. ఇంకా దాని గురించి ఏం మాట్లాడతారు? ఆయన ఏం కొంచెం నడిపిస్తున్నాడేమో బీఆర్ఎస్ పార్టీని చీల్చాలనుకుంటున్నారు. చెప్పండి. వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి మేడం. ఇప్పుడు కాళేశ్వరం కేసు అనుకోండి, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనుకోండి, రైస్ కేసు అనుకోండి, నుంచి మొదలు పెడితే జడ్ వరకి మొత్తం కేసులు ఇప్పుడు బనాయించి అక్కడ పెట్టారు. ఎందుకంటే నయాన్నో భయాన్నో భయపెట్టించి ఆ పార్టీని వీళ్ళు మెర్జి చేసుకోవాలని ఫస్ట్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు, మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఒక 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. ఆ కేసు నడుస్తూనే ఉంది, అది ముందు పోతలేదు, వెనక పోతలేదు. గతంలో నుంచి కూడా చూస్తే మేడం ఎక్కడైనా ఎప్పుడైనా బీఆర్ఎస్ గాని బీజేపీ గాని కలిసిన సందర్భం మనం చూసామా? తెలంగాణలో వాళ్ళు 2004 నుంచి మనం చూసుకుంటాం మేడం. వాళ్ళు కలిసి పోటీ చేసిరు, కలిసి మంత్రి పదవులు తీసుకున్నారు, కలిసి ఉన్నారు. ఆ తర్వాత కలిసి వాళ్ళ పార్టీని మెర్జ్ చేయాలని కూడా చూసినారు కాంగ్రెస్ లో. అది మళ్ళీ తర్వాత మెర్జ్ చేయలేదు. తర్వాత 2014 తర్వాత తెలంగాణ వచ్చినాక మళ్ళీ టిఆర్ఎస్ గెలిచింది. అయినా కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరు పోయినా వీళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. మళ్ళీ తర్వాత 2018 లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ లో జాయిన్ అయినారు. ఎక్కడైనా జెండా ఒక్కటే, వేరు అజెండా మొత్తం ఒకటే. మీరు చెప్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది అంటున్నారా? ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు, ఎక్కడ రాజీనామాలు కూడా చేయట్లేదు, డైరెక్ట్ మంత్రి పదవులు ఇస్తున్నారు, మనం చూస్తున్నాం కూడా. ఇంకా ఇక్కడ మనకు టిఆర్ఎస్ బీజేపీ తోటి ఎప్పుడు ఉందో ఎక్కడుందో తెలీదు. రాష్ట్రపతి ఎలక్షన్లలో వాళ్ళెందుకునే ఉన్నారు, వీళ్ళ క్యాండిడేట్ కి వీళ్ళకంటే ముందల వాళ్ళే ఎయిర్పోర్ట్ పోయి స్వాగత తోరణాలు కట్టి తీసుకొచ్చి మరి ప్రచారం చేసుకున్నారు. మొన్న స్టాలిన్ గారు ఏదో మీటింగ్ పెట్టుకుంటే కూడా అందరు ఎగేసుకొని ఒక లైక్ వేసుకొని పోయిండ్రు. ఎక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటిగా ఉన్నారు చెప్పండి మేడం. మళ్ళీ మాట్లాడదాం. కాబట్టి వాళ్ళ స్కాములను తొక్కి పట్టి వాళ్ళుగా ఇద్దరు కలిసి కుమ్ముక్కు అయిపోయి కలిసిపోవాలనుకొని బీజేపీ పార్టీని ఏ విధంగానైనా తెలంగాణలో గెలవకుండా చేయాలి, రాకుండా చేయాలి. ఓకే అండి, చర్చిద్దామండి. మీరేమో అటు కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ ఏమో మీ పేరు చెప్తుంది. దీని గురించి డిస్కస్ చేద్దామండి. విజయ్ ఆర్య క్షత్రియ గారు కూడా జాయిన్ అయ్యారు. విజయ్ ఆర్య గారు మళ్ళీ వస్తానండి. సుందరెడ్డి గారు విజయ్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, నేను మీకు సమయం ఇస్తాను. సజెషన్ ఇప్పుడు నాకు చరణ్ గారు ఏమన్నారు, డీకేఆర్ గారు నిన్న అట్లా మాట్లాడిండ్రు కాబట్టి ఆమెకు పదవి ఇచ్చిందని. అసలు ఏం మాట్లాడుతుండండి? ఆమె పదవికి
మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందా? మాట్లాడేటప్పుడు ఆలోచన చేయాలి బ్రదర్. ఆమె ఒక ఎంపీ, ఆమె ఇంతకుముందు ఒక మంత్రి, ఇప్పుడు ఒక ఎంపీ, నేషనల్ స్థాయిలో జాతీయ కార్యవర్గం, ఆమె జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమెకిచ్చే పదవి గురించి కవితకి ఏం సంబంధం ఉంది చెప్పండి? ఓకే, మాట్లాడేటప్పుడు కొద్దిగా నేను ఆలోచించాలి కదా. ఓకే అండి, సునీతారెడ్డి గారిని మళ్ళీ వస్తాను.